పెద్దలు అందరూ ఉన్నారు, నెక్స్ట్ మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలియంది కాదు, ఒకటండి, ఈరోజు మన పవిత్రమైన దేవాలయం తిరుపతి. ఈ తిరుపతిని అందరూ చాలా హిందువులు ఎంతో గొప్పగా పూజిస్తారు. ఇలాంటి పూజించే దగ్గర ఆ ఒక పటము కానీ, ఒక లడ్డు కానీ, ఒక ప్రసాదం కానీ ఎవరికైనా పెట్టేటప్పుడు చెప్పులు ఇప్పి అందరూ కలిసి కంపల్సరిగా ప్రసాదం తీసుకుంటారు. ఇచ్చేవాళ్ళు చెప్పులు ఇప్పుతారు. ఒక న్యాయం, అర్థం, ధర్మంగా నడిసే ఇలాంటి కూటమిలో మేము కూటమి ఉన్న ప్రజలందరిలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించేటప్పటికి ఎదురుదాడి చేసి దీని అందరి తప్పు అని చెప్పి తప్పును ఒప్పుగా చూపెట్టి వాళ్ళ మీడియాలో ఏదో చూపెట్టుకొని ఏదో చేస్తున్నారు. కానీ ఇలాంటి మంచి పద్ధతులు కాదు. మేము ముందు మతాన్ని గౌరవించిన వాళ్ళు దేశాన్ని ఎవరు గౌరవించలేదు. ఈ దేశాన్ని గౌరవించిన వ్యక్తులు మన మతంలో ఉండి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇలాంటి మతాన్ని ఎప్పుడు పూజించే వాళ్ళే ఎప్పుడు మన కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. మతాన్ని ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మతాన్ని మనం గౌరవించినప్పుడు హిందూ సాంప్రదాయం ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి గొప్పగా చెప్తారండి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, అమెరికాలో కూడా మన దేవస్థానం ఉంది, టీటీడీ దేవస్థానం. అలాంటి ఉన్న దేవుణ్ణి మనం ఈరోజు వచ్చి అపవిత్రం చేసి మీడియాలోకి వచ్చి దానికి గందరగోళం చేసి ఈరోజు అలాంటి చూపెట్టి పటాలు చూపెట్టి ఇందా బాలగారు చెప్పారు, సార్ మినిస్టర్ గారు చెప్పారు, అది పటాలను తీసుకొచ్చి చూపెట్టింది కాకుండా చెప్పులతో వచ్చింది కాకుండా తీసి పక్కన ఇసిరేసారు. ఇసిరేయడం ఎంత అది ఎంత తప్పు అంటే మామూలు తప్పు కాదండి. ఎందుకంటే జనం గమ్మునున్నా సరే దేవుడు అనే వ్యక్తి గమ్మునున్నాడు. అందరికీ పరిష్కారం అనేది ఒకరోజు వచ్చింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా దాన్ని చెప్తున్నప్పుడు దేవస్థానాన్ని ఎంతో గొప్పగా చేసి ఈరోజు ఎంతో మార్పు వచ్చిందండి. దేవస్థానం ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు, ఎంతో గొప్పగా వచ్చిన మార్పు. అలానే ఈరోజు కూటమి ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు కలిసి ఎంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అన్ని డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ ఓర్చుకోలేని కొన్ని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా చేసుకొని వచ్చి ముందుకు తీసుకొస్తున్నారు. అందుకని మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్పేది కాదు. అందరు పెద్దలు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మినిస్టర్ అందరూ ఉన్నారు. మీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలండి.